యుఎస్ టారిఫ్స్ విషయంలో రకరకాల ప్రచారం జరుగుతోంది. కొందరేమో దీనివల్ల అసలు మోదీ అందరికీ ఏదో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని అంటారు. కానీ యుఎస్ చూడండి ఎంత దారుణంగా మన పైన టారిఫ్స్ వేస్తుందో అని ఒకవైపు మాట్లాడుతున్నారు. కొంతమంది దీనివల్ల పూర్తిగా పెను నష్టం సంభవిస్తోంది అంటున్నారు. కొంతమంది ఏమో అసలు ఈ వక్ఫ్ ఇట్లాంటి చట్టాల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు కానీ పూర్తిగా ఎకానమీ చాలా దారుణంగా అయిపోయే పరిస్థితి ఉంది అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. గ్లోబల్ ఎకనామీ గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి అసలు యుఎస్ విధిస్తున్న ముఖ్యంగా ట్రంప్ టారిఫ్స్ కి సంబంధించిన అంశం మీద కొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ తోనే ఈ గ్లోబల్ రౌండప్ ని మనం మొదలు పెడదాము. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం నేషనలిస్ట్ ఆహారహము తప్పిస్తోంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని మా ప్రయత్నాన్ని ఆదరించండి, ప్రోత్సహించండి, 10 మందికి తెలియజేయండి. ఇక ఈ వారం ఫస్ట్ అంశం సార్, ఇందాక నేను చెప్పినట్టుగా యుఎస్ టారిఫ్స్ గురించి మనం మాట్లాడదాం సార్. ట్రంప్ రెజీమ్ వచ్చిన తర్వాత ఆయన మొదటి నుంచి కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మళ్ళీ అమెరికాని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి ఆ దేశానికి అనే ఒక సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నారని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో ఎస్, ఆయన ఫ్రెండ్స్ లిస్ట్ లో ఒక రకంగా చెప్పాలంటే మోదీ గారు, ట్రంప్ గారు పదే మాట్లాడు మై ఫ్రెండ్, నాకు చాలా దగ్గర, ఆయన రెజ్యూమ్ ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఆయన నిజానికి ఆయనను గద్దె దించడానికి డీప్ స్టేట్ వర్క్ చేసింది, ఇవన్నీ మాట్లాడిన వ్యక్తి ట్రంప్. ఇదే మోదీ గారికి అంత దగ్గరగా ఉన్న టైంలో అదే మోదీ గారి హయాంలో ఉన్న భారతదేశంపై ఇంత స్థాయిలో టారిఫ్స్ వేస్తున్నారు అంటే దేనికి సంకేతం అనే మొట్టమొదటి ప్రశ్న. వై అనే ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అఫ్ కోర్స్ మీరు ఇంతకు ముందు చిన్నగా చెప్తూనే వచ్చారు, టారిఫ్స్ వల్ల ఏం నష్టం లేదు, భారత్ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని మీరు పదే చెప్పారు. బట్ ఈ రోజు కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడదాం సార్ ప్లీజ్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసేటప్పుడు ఆయన స్టార్టింగ్ లోనే ఏం చెప్పారంటే లిబరేషన్ డే అన్నాడు. చాలా కీలకమైన అంశం మనం గమనించాలి. లిబరేషన్ డే నేను టారిఫ్లు వేయడం వల్ల మొత్తం మనకున్నటువంటి పరిస్థితి నుంచి మనం ఒక విముక్తి చెందబోతున్నామనే దాన్ని పేర్కొన్నాడు. అంటే ఆయన ఒక్కడే ఏకపక్షంగా అలా నిర్ణయిస్తున్నాడా? అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆయన వెనకాల ఒక పెద్ద ఎకనామిక్ టీం ఉంటుంది కదా, వాళ్ళందరూ చాలా దీని గురించి చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత దీని వల్ల వచ్చేటువంటి రిపర్కషన్స్ గురించి వాళ్ళందరూ సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు కదా. ఈయన ఏది పడితే అని చెప్పేస్తే కానీ అది అయిపోయేటువంటి పరిస్థితి కాదు కదా. అక్కడ ఒక సిస్టమ్ ఉంది, అక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది, దానికి ఫెడరల్ మన అమెరికన్ ఫెడ్ ఉంది, తర్వాత వాళ్ళ ఎకనామిక్ అడ్వైజర్స్ ఉన్నారు, థింక్ ట్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళ ఇండస్ట్రీ స్టాల్వర్డ్స్ ఉన్నారు, ఎలాన్ మస్క్ ఉన్నాడు వీళ్ళ టీంలో. తర్వాత ఇన్ని ఎకో సిస్టమ్ ఉండగా అతను ఈ నిర్ణయం తీసుకున్నాడంటే కంప్లీట్ గా ఏకపక్షంగా తీసుకున్నాడు అనడం ఒక విధంగా తప్పే. అది ఆయన రాంగ్ అని నిర్ణయం తీసుకోలేదు. 3 నెలలు దీని గురించి సుదీర్ఘంగా ఆలోచన చేసి దాని రిపర్కషన్స్ అన్ని కూడా ఏముంటాయని వాడు చెక్ చేసి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవ విషయం, ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ ఏదైతే మనం అంటున్నామో, ఈ వాణిజ్య వ్యాపారాలు, ఇక్కడ ట్యాక్సులు, జనరలీ అగ్రీడ్ టారిఫ్స్, తర్వాత మనకు WTO సిస్టమ్ కావచ్చు, ఇంటర్నేషనల్ గా మనకు జరుగుతున్నటువంటి వాణిజ్యంలో ఈ స్విఫ్ట్ లాంటివి కావచ్చు, పైసలు ఎలా వెళ్తాయి, దానికి ఎటువంటి ఖర్చులు ఉంటాయి, షిప్పింగ్ ఇన్సూరెన్సులు కావచ్చు, ఈ మొత్తం సిస్టమ్ ని నిలబెట్టిందే నిర్ణేతలే అమెరికా. కంప్లీట్ గా ఈ సిస్టమ్ ని తయారు చేసింది అమెరికా. అదే అమెరికా ఈ రోజు దాన్ని మార్చబోతోంది. కాబట్టి నిర్ణేతలు వాళ్లే. గతంలో బ్రెట్ అండ్ వుడ్స్ సిస్టమ్ అని చెప్పేసి 1945 లో వాళ్ళు తీసుకొచ్చారు. ఎప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత డాలర్ డామినేషన్ కోసమని నిర్ణయం తీసుకుని వాళ్ళు, అంతకంటే ముందర పౌండ్ ఉండేది, ఎందుకంటే బ్రిటిష్ రవి అస్తమించిన సామ్రాజ్యం ఉండేది, దాన్ని కంప్లీట్ గా మార్చేసి బంగారం అంతా అమెరికాకి షిఫ్ట్ అయింది. బేస్ కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా డాలర్ తీసుకొచ్చారు. అమెరికన్ వాళ్ళ ఎకనామిక్ మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా రుద్దారు, అలైస్ క్రియేట్ చేశారు, నేటో క్రియేట్ చేశారు, ఇదంతా అప్పుడు చేశారు. కరెన్సీని డాలర్ని బంగారంతో పెగ్ చేశారు. అప్పుడు 1971లో నిక్సన్ తీసేంత వరకు కూడాను కరెన్సీ, అమెరికన్ కరెన్సీ బంగారంతో పెగ్ అయి ఉండింది. తర్వాత నిక్సన్ షాక్ అంటారు అసలు యాక్చువల్లీ ఆ టైం కదా. కరెక్ట్. అది 1971లో ఆయన చేశారు. తర్వాత ఏమైంది, క్రమేపీ వాళ్ళకు డాలర్ ఏ బంగారంతో కానీ దేనితో కూడా దానికి సెక్యూరిటీ లేకపోయినా కానీ కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం చేశారంటే సౌదీ అరేబియా లాంటి దేశాలను ఫోర్స్ చేసి వాళ్ళ పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని కూడా డాలర్ లోనే అమ్మే దిశగా వాళ్ళు నిర్ణయాలు తీశారు, ఒప్పందాలు చేసుకున్నారు. కాబట్టి డాలర్ లోనే మనకి దొరికేది. అంటే ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో, ఆయిల్, ఇటువంటి కమోడిటీస్ అమెరికావి కావు,
కానీ అమెరికన్ డాలర్ లోనే అమ్ముడుపోతాయి. దాంతో అమెరికన్ డాలర్ మళ్ళీ వాళ్ళు అలాగే ప్రొటెక్ట్ చేసుకోగలిగారు. తర్వాత మార్గరెట్ థాచర్, తర్వాత మనకు రొనాల్డ్ రీగన్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ లిబరల్ ఎకో సిస్టమ్ ఈ రోజు మనం ఏదైతే చూస్తున్నాం దాన్ని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు. అంటే సప్లై చైన్స్ అన్ని డైవర్సిఫై అవుతాయి, ఒక దేశంలో ఉండవు, గ్లోబలైజేషన్ ఇటువంటి చాలా తీసుకొచ్చారు. సో ఈ నిర్ణయాలన్నీ కూడాను అమెరికానే తీసుకుంటుంది. అమెరికా తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈ సిస్టమ్ అంతా నడుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ ని కంప్లీట్ గా తెరగా రాయదలుచుకుంది. అతనికి తెలియదా టారిఫ్లు వేస్తే ఎటువంటి రిపర్కషన్స్ వస్తాయని? బాగా తెలిసే చేస్తున్నాడు. దానివల్ల వాళ్ళ దేశంలో ధరలు పెరుగుతాయని తెలియదా? దానివల్ల ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి తెలియదా? అతను చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు చెప్పాడు, అంతకంటే ముందర చెప్పాడు, క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పాడు, తర్వాత ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ స్పీచ్ లో చెప్పాడు, తర్వాత మాటల్లో ఎన్నో దేశాధినేతలు వచ్చినప్పుడు చెప్పాడు. మన దేశాన్ని మన శత్రువులు మిత్రులు ఇద్దరు కూడా కొల్లగొట్టారు, ముఖ్యంగా మన మిత్రులే కొల్లగొట్టారు అని చాలా ఓపెన్ గా చెప్తున్నాడు. మోర్ అవర్ ఫ్రెండ్స్ ఓన్లీ హావ్ లూటెడ్ అస్ అని చాలా ఓపెన్ గా చెప్తున్నాడు. అంటే అక్కడ ఎకానమీని, వరల్డ్ ఎకానమీని నిర్ణయం చేసినటువంటి అమెరికా ఈ రోజు మళ్ళీ వెనక్కు వేరే ఇంకేదో పద్ధతిలో వెళ్ళదలుచుకున్నారు. అందుకని ఇది బాగా ఆలోచన చేసే నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఫర్ ఇన్స్టెన్స్ మనకు గ్యాంబ్లింగ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే గో ఫర్ ద కిల్ అంటారు కదా. అంటే మనం ఒక పెద్ద స్టేక్ పెట్టిన తర్వాత ఒక కాల్ ద బ్లఫ్ అంటారు, వాడు ఎదుటివాడు భయపడి వాడు సరెండర్ అయ్యాడంటే బహుశా మనం గెలుస్తాం. అటువంటి పరిస్థితి డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది. మొత్తం ప్రపంచాన్ని బెదిరించేసరికి గతి లేని పరిస్థితిలో దాసోహం అంటారు, మళ్ళీ అమెరికా దీన్ని కొత్త షేప్ లో దాన్ని తీసుకొచ్చే దిశగా ఆయన నిర్ణయిస్తుంది. ఈ రోజు అమెరికాలో ఉన్న ఇబ్బందులు ఏంటంటే మనం చూసామంటే $37 ట్రిలియన్ వాళ్ళ అప్పులు ఉన్నాయి. ప్లస్ వాళ్ళ సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్, వాళ్ళ ప్రభుత్వ ఖర్చులు, అది సస్టైనబులే కాదు, లాంగ్ రన్ లో సస్టైనబుల్ కాదు. ఏ దేశానికైనా లోటు ఉంది అంటే కనుక, లోటు బడ్జెట్ లో వచ్చారంటే వాళ్ళు ఆదాయం ₹100 ఉండి ₹130 ఖర్చులు వాళ్ళకు ఉన్నాయంటే కనుక ఈ ₹30 ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర పైసలు లేకుండా ఖర్చు పెట్టలేరు. కానీ ఈ ₹30 ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్యూచర్ ఎర్నింగ్స్. తర్వాత భవిష్యత్తులో వాళ్ళ ప్రజలు ఏం సంపాదిస్తారో దాన్ని ఇప్పుడే పణంగా పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలకి ఏమి తెలియదు. సో ఈ $37 ట్రిలియన్ అమెరికన్లే కట్టాలి. ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడో కట్టాలి. కాబట్టి ఈ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి కోసం అని ఈ యొక్క డ్రాస్టిక్ మెషర్స్ ఆయన చేస్తున్నాడు. ఒక్కసారి షేకప్ అవ్వగానే ఏమవుతుందంటే ఈ సప్లై చైన్స్ అన్ని కూడా మళ్ళీ అమెరికాకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత అలాగే వరల్డ్ ఎకనామిక్ సిచ్యుయేషన్ అంతా మారిన తర్వాత అమెరికా దాన్ని మళ్ళీ రీషేప్ చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడాను చాలా పెద్ద రిస్క్ తీసుకొని డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. స్టాక్ మార్కెట్స్ పడిపోయినాయి, మరుసటి రోజే గణనీయంగా పడిపోయినాయి. ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఒక్క రోజులో ఎగిరిపోయింది. మొత్తం పెద్ద పెద్ద స్టాక్స్ అనేవి మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, ఎన్విడియా, ఇటువంటివి ఏవి తీసుకున్న అమెజాన్, వీటన్నిటి కూడా $1 ట్రిలియన్ మోరాలెస్ వాళ్ళ మార్కెట్ క్యాప్ వెళ్ళిపోయింది. ఇది కూడా డొనాల్డ్ ట్రంప్ యాంటిసిపేట్ చేసి దాంట్లో మనం భయపడాల్సింది ఏం లేదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ స్టాక్స్ అన్ని కూడా ఓవర్ వాల్యూట్ అయి ఉంది. వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, దానికి ఉండవలసిన మార్కెట్ వాల్యుయేషన్ ఎంత, దానికంటే విపరీతంగా ఈ బ్లాక్ మనీని దీన్ని తీసుకొచ్చి కొంతమంది బడాబాబులు దాన్ని నడిపించేటువంటి పరిస్థితి నుంచి దాన్ని కరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ దెబ్బ తగిలేసరికి ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది తగ్గిపోతుంది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం తగ్గిపోయేసరికి ఆ పైసలు ఇంకెక్కడికో వెళ్తాయి, వేరే ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్తాయి, వేరే అసెట్స్ కి వెళ్తాయి. కాబట్టి ఇన్ఫ్లేటెడ్ వాల్యుయేషన్స్ అన్ని పడిపోతాయి. ఫస్ట్ అది కరెక్షన్ చేస్తున్నాడు. రెండవది, దేశాల మీద టారిఫ్లు వేసినప్పుడు ఈ చాలా దేశాలు అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి. ఈ రోజు చైనా, అమెరికా లేనిది చైనా నిజంగా వాళ్ళ ఎకానమీ మొత్తం కుప్పగొలిపోతుంది. ఈ రోజు రమారమి 54% ట్యాక్స్ ఇస్తాడు, 34% అని మనకు ఆ చాట్ లో చూపిస్తున్నాడు. కానీ అంతకంటే ముందు ఆల్రెడీ 20% టారిఫ్ వేశాడు. దాని మీద 34%, అంటే 54% చైనా మీద టారిఫ్ వేశాడు. చైనా ఎకానమీ అంతా అమెరికన్ కన్జంప్షన్ మీద ఆధారపడింది. అమెరికా ఎంత వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వాళ్ళు దాన్ని అనుభవిస్తారో అంత చైనీస్ ఎకానమీ నడుస్తుంది. ఇప్పుడు అమెరికా కొనడం మానేసిందో లేదా చాలా ఖర్చు పెరిగిపోయి చైనాకు ప్రత్యామ్నాయాలు వచ్చినాయంటే చైనా పరిస్థితి ఏంటి? సో ఈ డిస్రప్షన్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. దాంతో ఏమవుతుందంటే ఈ దేశాలన్నీ కూడా కాళ్ళ బేరానికి వస్తాయి. డొనాల్డ్ ట్రంప్ తోటి ఏదో మాట్లాడుకుని మాకు కొంచెం రైట్ తగ్గించండి అని చెప్పి ఏదో వస్తారు. ఇన్ఫాక్ట్ నిన్న ఆ టారిఫ్ అనౌన్స్ చేస్తున్నప్పుడు స్పీచ్ కూడా చెప్పాడు, నాకు తెలుసు చాలా మంది వస్తారు నా దగ్గరికి టారిఫ్లు తగ్గించమని, నేను చూసుకుంటాను అన్నాడు. సో ఇది ఒక పెద్ద క్యాంపుల్ చేస్తున్నాడు. ఈ దేశాలన్నీ కూడా, భారతదేశం ఆల్రెడీ మనం బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని BTA అని ఒకటి వాళ్ళతో ఆల్రెడీ చర్చిస్తున్నాం. దాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనట్లేదు, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం. అది ఆల్రెడీ చర్చిస్తున్నాం. బహుశా రాబోయే 1 నెల 2 నెలల్లో మనం అనౌన్స్ కూడా చేయబోతుంది. అప్పుడు టారిఫ్లు వేరే విధంగా ఉంటాయి. ప్లస్ ఇంకేం చెప్పాడు, రెసిప్రోకల్ టారిఫ్స్. మీరు మాకు 60% మీరు ఛార్జ్ చేస్తుంటే నేను మిమ్మల్ని 30% ఛార్జ్ చేస్తున్నాను చూపిస్తున్నాడు చార్ట్ లో. సో ఎవరు అతను అపోజ్ చేయలేనటువంటి పరిస్థితి. తిడితే ఏమని తిడతారు, మీరు నా మీద 60% ఛార్జ్ చేస్తే నేను ఏదో 30 ఛార్జ్ చేస్తున్నా కదా, ఏం తప్పు చేస్తున్నాను అంటాడు. కాబట్టి టెక్నికల్ గా చూస్తే కనుక ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ని
ఎదురిచ్చేటువంటి పరిస్థితి ఎవరు లేరు. కక్కలేక మింగలేక ఉన్నారు అందరు. ఇమ్మీడియట్ గా కొంతమంది చేశారంటే మనకు కెనడాకు సంబంధించినటువంటి ప్రభుత్వం కావచ్చు, లేదా కొన్ని 2-3 దేశాలు, చైనా కూడాను ఇమ్మీడియట్ టారిఫ్లు వేసేశారు, టక టారిఫ్లు వేసేశారు, కౌంటర్ టారిఫ్లు వేశారు అమెరికా మీద. కానీ యూరోపియన్ యూనియన్ ఇటువంటివన్నీ ఏం చేశాయంటే ఆచితూచి వ్యవహరిద్దాం, తొందరపడద్దు, మనం చూద్దాం, దీన్ని ఆలోచన చేద్దాం, కానీ మేము యాక్షన్ తీసుకుని తీరుతాము, ఏం చేయాలో మేము అందరు చర్చించుకుంటామని వాళ్ళు అన్నారు. భారతదేశం దీని గురించి ఏమీ మాట్లాడదు. పైపెచ్చు మనం ఏమంటున్నాం అంటే అడ్వాంటేజ్ చూద్దాం, దీంట్లో మనకి ఏమైనా లాభం ఉందా అని చూస్తుంది. మనకు 27% ట్యాక్స్ వేశారు. 26 అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చార్ట్ లో చూపించాడు, కానీ నోటిఫికేషన్ లో 27% ఉంది భారతదేశానికి వ్యతిరేకం. సరే, వాట్ ఎవర్, 27% మన మీద పడితే మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ మనకంటే చాలా దారుణంగా వాళ్ళకి ట్యాక్స్ పడింది. 40% అడ్వాంటేజ్ ఉంది కదా. శ్రీలంక, మియన్మార్ కి 44%, వియట్నాం కి 46%, కంబోడియాకి 49%, మారిషియస్ కి 40%, చైనా 34 + 20 54%, బంగ్లాదేశ్ కి 37, పాకిస్తాన్ కి 29. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే కనుక అమెరికాకు సప్లై చేసి భారతదేశానికి కాంపిటీషన్ గా ఉన్న దేశాల ట్యాక్సులు అన్ని కూడా మనకంటే ఎక్కువ ఉన్నాయి. బట్ ఆబ్వియస్లీ మన గూడ్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువే ఉంటాయి. కాబట్టి రిలేటివ్ గా చూడాలి. మనకి 26%, పాకిస్తాన్ 29%. సో పాకిస్తాన్ గూడ్స్ అక్కడికి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళినాయంటే 3% మనం ఇంకో వాడికంటే చీప్గా ఉంటాం కదా మనం. కాబట్టి దీంట్లో కూడా ఆపర్చునిటీ భారతదేశానికి ఉంది అని చెప్పి మనం చూడాలి. ఎందుకంటే భారత ప్రభుత్వం దాని గురించి చాలా హుందాగా దాని వాళ్ళు రిప్లై ఇచ్చారు. సో ఇది పరిస్థితి. సో డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ఏంటంటే ఆ సిస్టమ్ అంతా ఒకసారి షేక్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.